నమస్తే అండి. వెల్కమ్ టు రమణమ్మ గార్డెన్. మా గార్డెన్లో చూసారా ఆనప చెట్టు, ఆనపపాదు వేసానండి. ఇగో రామఫలం మొక్కలో ఆనపపాదు వేసాను. చూసారా ఎంత కాయ వేసింది ఆనపకాయ, భలే ఉందండి. సొరకాయ అంటారు, ఇది రౌండ్గా ఉన్నది ఆనపకాయ అంటాము. సొరకాయ చూసారా ఎంత పెద్దగా వేసిందో. కట్ చేస్తున్నానండి. మన మిద్దె తోటలో ఏ ఎరువులు వేయకుండా చక్కగా పశువుల ఎరువుతోటి, వర్మీ కంపోస్ట్ తోటి ఇలా కాసిందంటే అది సంతోషమే కదండి. ఇలాంటి ఆహారం తింటే అంతా ఆరోగ్యం. మనకి బత్తాయి చెట్లు వచ్చేసరి మిరప మొక్క వేసాను, పొనగంటి కూర వేసాను. అలాగే ఇగోండి ఒక కాయ ఉంది, బత్తాయి పండు అయిపోయింది, కోసిద్దాం. మొన్న నోటి కోసాను, ఇది ఒకటండి. గొప్ప స్వీట్గా ఉంటుంది. ఈ టమాటా మొక్కలండి పడిమలిసిన మొక్కలే, నేనైతే వేరేగా వేయలేదు. ఎంత చక్కగా కాసాయి చూడండి. చెట్టు నింపుకున్నా. ఇదిగోండి వాటర్ బాటిల్లో కూడా చూసారా 3 కాయలు కాసింది. ఎంతెంత కాయలు వేసిందో. ఇదిగోండి ఒక్క పండు ముగ్గింది టమాటా, కోసిద్దాం. ఎంత అయిందో చూడండి. పండు చేతి నింపుగా వచ్చింది టమాటా. సరే, పువ్వులు భలేగా ఉన్నాయి. చెర్రీ టమాటా అండి, దేవుడు ఇచ్చిన మొక్క అంటాను ఇది. నేను ఎంతమంది గార్డెన్స్ కోస్తుంటే సంతోషపడి దాన్ని ఎత్తనం ఎలా సంపాదించాలని, ఆ దేవుడే ఇచ్చాడు నాకు అది చెర్రీ టమాటా మొక్క. దాంట్లో పళ్ళు తీసి 2 వేసాను ఆల్రెడీ. ఈ మొక్కలు వేస్తే పాలకూర మొన్ననే కోసాను. మళ్ళీ చూడండి ఎంత ఆకులు వేసుకొచ్చాయో బలంగా. భలే హెల్తీగా ఉంది చూసారా పాలకూర. ఇంకా 2 గ్రో బ్యాగులు ఉన్నాయి, ఇంకా అవి కొయ్యాలండి ఇది కోసాక. చూసారా ఎంత బాగుందో. పాలకూర. నా వీడియోలు చూస్తాను, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.